మరి ఇదే నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్లో ట్రైనీలుగా చేరిన వారిలో సగం మందిపై ఈ వేటు పడింది. 3 ఎవల్యూషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని తొలగించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ట్రైనీలను బ్యాచ్ల వారీగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే పరీక్షలు కఠినంగా పెట్టారని కూడా ట్రైనీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్ ను వీడాలని కూడా అల్టిమేటం జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ ఆందోళన కూడా వ్యక్తం చేస్తుంది. ఈ విషయంపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేశారు. 2022-23లో 2000 మంది ఫ్రెషర్లకు ఎంపిక చేసిన ఇన్ఫోసిస్ ఇప్పుడు తాజాగా ఒకేసారి 400 మంది ట్రైనీలను తొలగించినట్లు కూడా తెలుస్తుంది. అయితే దీని మీద పూర్తి డీటెయిల్స్ చూస్తే ఫ్రెషర్ల నియామకాల విషయంలో ఆ మధ్య తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇన్ఫోసిస్ ఎట్టికేలకు గత ఏడాది వారిని విధుల్లోకి తీసుకుంది. అయితే ఇందులో కొంతమందికి సంస్థ తాజాగా ఉద్వాసన పలికినట్లు కూడా తెలుస్తుంది. కర్ణాటకలోని మైసూర్ క్యాంపస్ లో దాదాపు 400 మంది ట్రైనీలకు లే ఆఫ్లు ప్రకటించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు కూడా పేర్కొంటున్నాయి. వరుస ఎవల్యూషన్ పరీక్షల్లో విఫలమవడంతో వారిని తొలగించినట్లు కూడా క్యాంపస్ చెప్పుకొస్తుంది. గత ఏడాది అక్టోబర్లో ట్రైనీలుగా చేరిన వారిలో సగం మందిపై వేటు పడినట్లు కూడా సమాచారం అందుతుంది. వరుసగా 3 ఎవల్యూషన్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారిని తొలగిస్తున్నారు. ట్రైనీలను బ్యాచ్ల వారీగా పిలిచి వారితో మ్యూచువల్ సెపరేషన్ లెటర్లపై సంతకాలు చేయించుకున్నట్లు కూడా సదరు కథనాలు కూడా తెలుపుతున్నాయి. అయితే దీనిపై ఇన్ఫోసిస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు. అయితే ఇది చాలా అన్యాయం, మేము ఫెయిల్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ పరీక్షలు చాలా కఠినంగా పెట్టారు అని, ఇప్పుడు మా భవిష్యత్తు కూడా కష్టంగా మారింది అంటూ ఉద్వాసనకు గురైన ఓ ట్రైనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు ట్రైనీలంతా క్యాంపస్ ను వీడాలని అల్టిమేటం జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ పరిణామాలపై నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కార్మిక శాఖకు ఫిర్యాదు చేయనున్నట్లు కూడా తెలిపింది. అయితే 2022-23 నియామక ప్రక్రియలో భాగంగా 2000 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ ఎంపిక చేసింది. సిస్టమ్ ఇంజనీర్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్ తదితర పోస్టులకు ఎంపిక చేస్తూ వారికి అదే ఏడాది ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చింది. 2022 బ్యాచ్ ఉత్తీర్ణులు అన్ని రకాల పరీక్షలను పూర్తి చేసిన వీరిని విధుల్లోకి తీసుకోవడంలో మాత్రం ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో కంపెనీపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పాటు కార్మిక శాఖ వద్ద ఫిర్యాదు సైతం నమోదైంది. ఇక ఈ క్రమంలో 2 ఏళ్ల ఆలస్యంగా 2024 ఏప్రిల్లో వారిని ఉద్యోగంలోకి తీసుకుంది. అయితే దాదాపు 400 మందిని మొత్తం మైసూర్ ఇన్ఫోసిస్ క్యాంపస్ లో కూడా లే ఆఫ్లకు గురి చేసినట్లు కూడా తెలుస్తుంది. కరోనా సమయంలో కూడా ఫ్రెషర్ల పట్ల కంపెనీ తన కఠిన వైఖరిని చూపించిన సంగతి తెలిసిందే. చాలా కాలం ఉద్యోగంలోకి ఆన్ బోర్డ్ చేసుకోకుండా ఆలస్యం చేసుకొచ్చింది. దీని తర్వాత ఆఫర్ లెటర్లో కూడా ప్రకటించిన వార్షిక వేతనం కంటే తక్కువగా ఇష్టమైతేనే ఆన్ బోర్డ్ కావాలని కూడా కొన్ని షరతులు కూడా పెట్టినట్లు అప్పట్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అలాగే కొందరిని పరీక్షల పేరుతో తిరస్కరించిందని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు స్థితిమతం అవడంతో కూడా మొత్తం కూడా చూసుకున్నట్లయితే టెక్ కంపెనీలకు ఆర్డర్లు కూడా పెరుగుతున్నాయి. కానీ దీనికి అనుగుణంగా టాప్ టెక్ కంపెనీలు కొత్త ఉద్యోగులను ప్రధానంగా ఫ్రెషర్లు నియమించుకున్నట్లు తమ త్రైమాసిక ఫలితాల సమయంలో కూడా ప్రకటనలు చేశాయి. తాజాగా సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్ లో వరుసగా 3 ప్రయత్నాల్లో ఎవల్యూషన్ పరీక్షల్లో విఫలమైన ట్రైనీలను తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించింది. దీని కారణంగా దాదాపు 400 మందిని మైసూర్ క్యాంపస్ నుంచి తొలగించినట్లు విషయం తెలిసిన వర్గాల నుంచి కూడా బయటకొచ్చింది. దీంతో ఉద్యోగులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2.5 సంవత్సరం సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శిక్షణ పొందిన వారిని క్యాంపస్ ఆన్ బోర్డింగ్ ప్రక్రియను ప్రారంభించిందని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుత నిర్ణయం వల్ల దాదాపు సగం మంది ట్రైనీలు ఉద్యోగం కోల్పోయారు.